రేపే అతిపెద్ద పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని పేరు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు. కాదని ఈ కూరను వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఎవరు ఈ కూరను తినవద్దు, వండవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. ఈ భూమి మీదనే నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వ్యాస పూర్ణిమ పౌర్ణమి ఆదిలో జగద్గురువైన ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న నేర్పే వాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలోనైనా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూక్తాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేద వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారమే జరిగే చాతుర్మాస్య దీక్షలో ఈతులు, పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉంటారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు, ఆది యోగి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువు, ఆది శంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడినాడు అవివేకి కూడా వివేకవంతుడవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువుల దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తాం. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి రోజు గనక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలి అంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయటం, దాన ధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతంలో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్క తోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమని రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు.
ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే. మామిడి ఆకులకు ఎక్కువ మంది చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మామిడి చెట్టును వేదాలలో స్వర్గ ఫలంగా చెప్పారు. మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది. ఒక సందర్భంలో శివుడి శాపానికి గురి అయిన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం, ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలను సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసి 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి, ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ 11 సార్లు టచ్ చేయండి చాలు. ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోకి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మామిడి చెట్టుకు మహాలక్ష్మికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా మొదలు మామిడి ఆకులను కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చడి మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తారు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడతారు. పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకటం వలన నరకం నుండి బయటపడతారు. మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి. ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది, కోట్ల వర్షం కురుస్తుంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏమి తినిపించాలి అంటే, ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు పసుపు, ఉప్పు కలిపి అన్నానికి గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలోనే నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులుంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులున్న వాళ్ళు ఆషాఢ పౌర్ణమి రోజున నానబెట్టిన కందులకు గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించుకున్న వాళ్ళు గోమాతకు మినపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోష ఉన్నవాళ్ళు గోమాతకు బంగాళదుంపను తినిపించాలి. వివాహం కాని వాళ్ళు గోమాతకు టమాటాలు పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. కోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో
నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలల్లో 4వ నెల ఆషాఢ మాసంగా చెప్పబడింది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి మాసంలో పండుగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ఓ ప్రత్యేకత ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయకు పూజ చేస్తారు. అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు. అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగించవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతుడికి, భక్తుడికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయని వారు అనే అర్థం స్మరిస్తుంది. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది. నాదం నుండి వేదం పుట్టింది. వేదాన్నే ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ కూడా గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరు పొందించారు. ఆయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వ్యాధవాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, అంబికా దాసికి విదురుణ్ణి ప్రసాదించినాడు. పాండవగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించినాడు వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్టుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాత కాలంలో మహాభారతమైంది. 18 పురాణాలలో రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని రచించాడు. అయితే పురాణాల ప్రకారం నుండి నేటి వరకు కూడా గురువు అనగానే వ్యాస మహర్షిని మొదటిగా పూజిస్తారు, మరి గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు, ఒక పండగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది. ఇలా గురు భగవానుని స్మరించుకొని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయుడికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి
మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయుడికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వాళ్ళు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుడికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేది ఉండదు. సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుడి పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి. శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకున్న ఈతి బాధలు కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడి ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడి ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకెంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజా గదిలో ఆల్రెడీ శివుడి ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పూలను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుడి అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో శివుడి ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజు శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లి కాని ఆడవాళ్ళు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించాలి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లి కాని ఆడవాళ్ళు తెల్లపిండితో లేదా బియ్యం పిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు. ఒక గంటలో మీ దరిద్రం అంతా కూడా పోతుంది. ధనం దూసుకు వస్తుంది. గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక్క నిమ్మకాయ అంతే. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం అమ్మవారి దగ్గర దీపాన్నైనా సరే పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది. మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కనుక ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరు ఈ పరిహారాన్ని చేయండి. మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయను మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది. ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వలన దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ఇతర సమస్యలు, అప్పుల బాధలు అనేవి తీరిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది, కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి చాలా మంచి తిథి. మనపై ఉన్న చెడు నకారాత్మక శక్తిని తొలగించుకొని కొంతమంది నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావడం, మెడ నొప్పి, తల బరువు ఎక్కువగా అనిపించడం, ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి. అది కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేకుండా ఉన్న వాటి నిమ్మకాయని వాడాలి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి. ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అంటే రాత్రి 9 మధ్యలో చేసుకోవాలి, 6 నుండి. ఏమీ లేదు, ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి.
నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకొని దానిని ప్రతి నుండి 4 భాగాలుగా కోసుకోండి. అంటే పువ్వు ఇచ్చినట్టుగా కోయండి. అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయకు మధ్యలో గల్లుప్పును పూరండి. అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో 5 బొట్లు పెట్టండి. టాప్లో 1 బొట్టు, అలాగే 4 నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు అట్లా పెట్టాలి. అలా పెట్టినట్టుగా అంటే నిమ్మకాయకు 4 ముక్కలు కడిగేసి ఉప్పు పెట్టేసి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి ఆ తర్వాత ఇల్లంతా తిరగండి. హాలు, కిచెన్, బెడ్రూమ్, స్టోర్ రూమ్, బాత్రూమ్, ఇంట్లో అన్ని గదుల్లోకి కూడా తిరగండి. తిరిగేటప్పుడు మనస్సులో మీ కోరికను చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి. దేవుడా, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం వలన, దుష్ట పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందులను మీ నుండి బయటపడి కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే పర్వాలేదు, మీ ఇంటి దగ్గరలో చిన్న గోయిని తవ్వి ఆ గోయిలో నిమ్మకాయను పాతిపెట్టేయండి. పాతిపెట్టిన తర్వాత ఆ నీళ్ళ మీద కొన్ని నీళ్లు చిలకరించండి. అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు, మట్టి లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతిపెట్టండి. నీళ్లు చల్లేయండి. అంతే, పరిహారం పూర్తయిపోయింది. ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే 1 గంటలో మీకు ఉండే సమస్యలన్నీ, కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల బాధలు, పీడలు అన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ధన సమస్యలు పోతాయి. ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటున్నారు. వాటిల్లో మొదటిది పసుపు. గురు పౌర్ణమి రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే 10 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. 5-10 రూపాయలు చిన్న పసుపు ప్యాకెట్ అయినా వస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కమ్ములను కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చొని తిన్న తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే గురు పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 2వ వస్తువు ఏమిటంటే యాలకులు. యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. యాలకులు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. గురు పౌర్ణమి రోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలాగైనా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవడం వలన మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తలని వినగలుగుతారు. చెడు సమస్యల నుండి, చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఈ రోజున తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లో వారందరూ కూడా తినివేయండి. అలా తినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపద వస్తాయి. కనుక యాలకుల కొని తెచ్చుకోండి. యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. పసుపు మరియు యాలకుల గురు పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకున్నా లేదా ఈ రెండింటిలో ఏ ఒక్క వస్తువు కొని తెచ్చుకున్నా చాలు.
మీకు తరతరాలకి తరగని సంపదలు, ఆస్తులు వస్తాయి. మీకుండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు. పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనస్సు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురవుతుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్రత ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనసు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనస్సు రకరకాలుగా మార్పులు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండడం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితానికి మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు 1 గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఆ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినడం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకొని దానిపైన చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలంలో ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి. తమలపాకు బెల్లం కలిపిన తినడం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు కూడా పటాపంచలైపోతాయి. జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించటం మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి గడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి గడియల్లో 1 గ్లాస్ పాలను తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లాన్ని వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసును చంద్రకిరణాలు పడే చోటులో అంటే ఇంటి డాబా పైన పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్రకిరణాలు పడిన ఈ పాలు తాగడం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి గడియల్లో పాలలో యాలకులు బెల్లాన్ని వేసుకొని తాగాలి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి రంగు పువ్వును కానీ లేదా వేప ఆకులను కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే ఎర్ర రంగు పూలు అనగా ఎర్రటి గులాబీ పూలు లేదా ఎర్ర మందారం, ఎర్ర చామంతి లాంటివి ఎర్రటి పూలను తీసుకొని దానిని రేఖలను నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎర్ర గన్నేరు పూలు తప్పించి మిగతా అన్ని ఎరుపు రంగు పూలను కూడా సరే నీళ్ళలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఎర్ర పూలు దొరకని వారు వేప ఆకులు 15 ఆకులు లేతవి తీసుకొని చేతిలో లైట్గా నలిపి ఆ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి. ఈరోజు ఇలా ఎర్ర పువ్వులేకులను కానీ వేప ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో మీకున్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈరోజు స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది
ఒక గురువు మాత్రమే గనక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానమైన చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురువు పరంపరలకు ఆనవాళ్ళం మన భారతదేశం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా, త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపనిషాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురువు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడు. ఎందుకంటే ఆయనకున్న ఇరు స్పర్శల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం, మరొక రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉన్న 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతానులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలుగా రచించాడని ప్రతీది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి గురి పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటున్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు ముల్లంగి కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోని కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు ముల్లంగిని తినకూడదు. పచ్చడి చేసుకొని లేదా పప్పు చారులో వేసుకొని కూడా తినకూడదు. ఈరోజు పొరపాటున దొండకాయను కానీ ముల్లంగిని కానీ తింటే అప్పుల బాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కనుక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో దొండకాయను, ముల్లంగిని వాడకూడదు. ఎవరు ఈరోజు కూర తినకూడదు. వీటితో పాటు ఈ రోజున నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసం, మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం రాగానే అందరూ చికెన్ షాప్కి లేదా మటన్ షాప్కి వెళ్ళి మాంసం తెచ్చుకొని వండుకొని తింటారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని నాన్ వెజ్ వండుకొని తింటారు. మామూలు ఆదివారాల కంటే ఇలా చేస్తే పర్వాలేదు, కానీ ఈ ఆదివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేవి తినకూడదు. కూరల రూపంలో కాదు, ఈరోజు ఏ రూపంలోనైనా నాన్ వెజ్ తినకూడదు. చికెన్, నూడిల్స్, బర్గరు, పిజ్జా, మోమోస్ ఇలా లాంటివి కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. దరిద్రం చుట్టుకుంటుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. పుత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినకూడదు. దొండకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3టిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా ఈ పదార్థాన్ని తినకూడదు. కోరి కష్టాలను తీసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా గురు పౌర్ణమి రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ గురి పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటున్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రాప్తకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని, వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకొని చక్కటి ముగ్గు వేయాలి. లక్ష్మీ ముగ్గు లేదా కుబేర ముగ్గును పూజా మందిరంలో వేసి అలంకరించుకోవాలి. ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధభరితమైన పుష్పాలను, మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలు కానీ ఆడపడుచులు కానీ ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు, ఏ రోజు కూడా దుఃఖించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వారిపై చాలా మంది విసుక్కుంటూ ఉంటారు.
వారిని తిట్టుకుంటూ ఉంటారు, వారితో పనులు చేస్తూ ఉంటారు, వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనసును గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడు కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి రంగన్న, పట్టు చీరలన్నా చాలా ఇష్టం. అందుచేత ఇప్పుడు మీ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలాగా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు ఈ ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, వారిని ఊరికే ఏడిపించటం, కొట్టడం వంటి పనులు చేయకూడదు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా చూసుకోవాలో చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించడం వంటి పనులు చేయకూడదు. ఇక భార్యాభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వాటిని వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారి జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవ పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. ఏ జీవిని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన విధానంగా చేయండి. రేపు గురు పౌర్ణమి కనుక ఆ గురుదేవుడి అనుగ్రహం మీ అందరిపైన ఉండి ఆ అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు కలుగుతాయి.